హైదరాబాద్లో చార్మినార్కి అత్యంత సమీపంలో ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ ప్యాన్ చేసి చూస్తే చార్మినార్కి కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మీర్ చౌక్ ఏరియా. ఒక్కసారి ప్రమాదం జరిగిన ఆ ప్రాంతాన్ని మనం చూస్తే ఇది ఒక మృత్యు కుహరంలా ఉంది. ఇది ఏదో జనాలు నివసించడానికి అవకాశం ఉన్న ఇంట్లో జరిగిన ప్రమాదం కాదు ఇది. ఒక్కసారి పైకి చూస్తే మీకు కనిపిస్తున్న ఆ 3 రూమ్స్లోనే మొత్తం దాదాపు అది ఒక ఫస్ట్ ఫ్లోరు, దాని కింద ఇంకొక ఫ్లోర్ ఉంది. మొత్తంగా ఒక్కొక్క రూమ్లో 8 మంది చొప్పున 20 మందికి పైగా అక్కడ నిద్రపోతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రధాన కారణాల గురించి మనం మాట్లాడుకుంటుంది. ఎక్కడైతే పోలీసులు కనిపిస్తున్నారో ఒక్కసారి క్లోజ్లో జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇది ఈ ఒక్క ఎంట్రన్సే. అంటే మనం ఒక 10 నెలల లోపలికి వెళ్ళినప్పుడు ఎలా గృహలోకి వెళ్ళాలో అలా ఆ షట్టర్ పైకి లేపి ఆ ఇంట్లోకి వెళ్ళాలి. అలా లోపల నుంచి వెళ్తే తప్ప పైకి వెళ్ళలేము ఇంట్లోకి. అక్కడి నుంచి పైనుంచి కిందకి రావాలన్నా అదే మార్గం ద్వారా కిందికి రావాలి. అంటే ఒక ఇంట్లోకి ఫ్రంట్ సైడ్ ఒక డోర్, అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది. అవసరమైతే పక్క నుంచి రావడానికి మార్గాలు ఉంటాయి. కానీ ఇది మాత్రం ఇంట్లోకి వెళ్ళినట్టు కాకుండా మృత్యు కుహరంలోకి వెళ్ళినట్టుగా కూడా ఒక టెల్లన్లోకి వెళ్ళినట్టు లోపలికి వెళ్ళాలి. అదే టెల్లన్లోంచి బయటకు రావాలి. ఈరోజు 17 మంది ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం మీరు చూస్తున్న ఈ మెయిన్ ఎంట్రన్సే. ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళడం, ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావాలంటే ఇటే రావడం అనేది ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రమాదం సంభవించడానికి ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చారు. ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా, ఏ విధంగా అగ్ని ప్రమాదం సంభవించింది అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మొత్తం 17 మంది ఈరోజు చార్మినార్కి అత్యంత సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. వీళ్ళంతా బంధువులు, వేసవి సెలవులకి పిల్లలు వీళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా కలిశారు. ఈ విధంగా ఎవరు ఊహించని దుర్ఘటన ఇది. కిందంతా చూస్తే జ్యువెలరీ షాపులు ఉన్నాయి. మొత్తం పైన చూస్తే నివాసం ఉంటున్నారు. ఎక్కడైతే కమర్షియల్ కాంప్లెక్స్లో నివాసం ఉంటారో ఖచ్చితంగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలతో బ్రతికి బయట పడడం అనేది చాలా అంటే చాలా కష్టం. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కింద కమర్షియల్ యాక్టివిటీ జరుగుతూ పైన నివాసం ఉంటే అక్కడ ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో బ్రతకడం అనేది అసాధ్యం. అదే జరిగింది ఈ ప్రమాదంలో కూడా. ఈ విధంగా ఇప్పటికే మొత్తం ప్రధాని నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ మంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు. ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయాలతో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు వారిని ఆదుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఫైర్ ఇంజిన్ చూస్తున్నాం మనం. నిజంగా ఫైటర్స్ అయితే వేగంగా రెస్పాండ్ అయ్యారు. అనేక విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్పి ఒక పక్క పొన్నం ప్రభాకర్ చెప్తున్నప్పటికీ కూడా ఇటు కిషన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని విమర్శలు చేశారు. ఇటు సిబ్బంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల కొంత ఆలస్యం జరిగింది. ఒక సమన్వయ లోపం అయితే ఇటు జిహెచ్ఎంసీకి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బందికి, అధికారులకు మధ్య జరిగిందని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఘటనా స్థలం నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఎంట్రన్స్ ఉండడం వల్ల ఈరోజు ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఇందులో 8 మంది చిన్నారులు ఉండడం అనేది చాలా విషాదకరమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్లో అనేక నిర్మాణాలు ఇలాగే ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితి. ఎక్కడైనా అగ్ని ప్రమాదవశాత్తు జరిగితే ఈ విధంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అనేది తప్పని పరిస్థితి. శేష విపుదేశం, ఘటనా స్థలం నుండి హైదరాబాద్.